చనిపోయే ముందు చివరిగా ఓ మాటను చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? తొందరగా చెప్పు వికాస్. బ్రో లేట్ చేయకు, తొందరగా చెప్పేయ్. అర్చన వంక ఎందుకు చూస్తున్నాడు? ఈ అర్చన ఈ అర్చన ఈ అర్చన 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 తర్వాత ఏంటి? ఎవరు? అక్క ఈ అర్చన కా తర్వాత ఏంటి బ్రో చెప్పు. వికాస్ బ్రో వికాస్ బ్రో వికాస్ బ్రో చెప్పు. వికాస్ బ్రో వికాస్ బ్రో. ఇక లేవలేడు కృష్ణ, ఊపిరి ఆగిపోయింది. పాము బలంగా కాటేసినట్టుంది. తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలాడు పాపం. బలంగా కాదు, పగతో కాటేసినట్టుంది. మరి ఇప్పుడేంటి వీడి పరిస్థితి? ప్రస్తుతం వికాస్ కి సంబంధించిన వారు ఎవరూ లేరు. అంబులెన్స్ ని పిలిపించి మార్చురికి పంపిద్దాం. తర్వాత ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చూసుకుందాం. అమ్మయ్య, నిజం బయటపడకుండా గండం నుంచి తప్పించుకున్నాను. అప్పట్లో నిహారికను పెళ్లి చేసుకుందామని దుబాయ్ నుంచి దిగాడు. చివరికి ఈ విధంగా పోయాడు పాపం. మన పుట్టుక ఎలా ఉంటుందో తెలుస్తుంది గాని మన చావు ఎలా ఉంటుందో తెలీదు. గతంలో అక్షయ్ను నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. మన ఇంటి అమ్మవారిని ముక్కు పొడకని కూడా కాజేయాలని అనుకున్నాడు. అక్షయ్కు తండ్రిగా ఎంటర్ అయ్యి మాంత్రికుడికి అప్పగించాలని అనుకున్నాడు. వికాస్ చేయని పాపాలు లేవు. అందుకే చివరికి ఇటువంటి గతి పట్టింది. ఈ చోట కర్మ ఈ చోటే అని అందుకే అంటారు. ఇంకా ఇండైరెక్ట్ గా నన్ను కృష్ణని కూడా తిట్టడం మొదలు పెడుతుంది. సమయం మనకి అనుకూలంగా ఉంది కదా, మనం ఏం చేసినా నడుస్తుందిలే అని విర్రవిగ్గే ప్రతి ఒక్కరికి ఇది ఓ గుణపాఠం అవుతుంది. మోసాలు నమ్మక ద్రోహాలు చేసేవారందరి జీవితాలు ఈ విధంగానే అర్ధాంతరంగా ముగిసిపోతాయి. నరకాసురుడు, భస్మాసురుడు, మహిషాసురుడు, రావణాసురుడు వంటి వారు కూడా